గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన అంశంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం అనుమతిపై క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ఇది అమలు చేస్తామని ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. సోమ, మంగళవారాల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనుంది టీటీడీ. బుధ, గురువారాల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఒక్క ప్రజాప్రతినిధి లేఖపై 6 మంది భక్తులకు దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం కల్పించాలంటూ అనేక వినతులు అందుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినతి మేరకు ఫిబ్రవరిలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయినప్పటికీ గత 2 నెలలుగా టీటీడీ అధికారులు పరిపాలనా పరమైన ఇబ్బందుల నేపథ్యంలో బ్రేక్ దర్శనం మంజూరు చేసేందుకు అంగీకరించలేదు. ఇటీవల మళ్లీ ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పించాలని ఆదేశించారు.